చాలు. అంతా బానే ఉంది కదా అనుకుంటున్నారు కదూ. ఇదిగో ఈ చిన్న సంఘటన చూడండి. ఒకసారి పద్మావతి భర్తకి క్యారేజీ తీసుకుని వెళ్ళింది. శ్రీనివాసరావు పని పిల్లతో చనువుగా మాట్లాడుతుంటాన్ని చూసింది. పద్మావతి మనసులో కల్లోలం. భోజనాలు అయిపోయిన తర్వాత ఏమిటది ఆ పందాంతో ఏమిటా సరసాలు అంది. ఏ మాట్లాడితే తప్ప అన్నాడు. అంతగా రాసు పూసు మాట్లాడాలా, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అంది. ఆమె స్వరం పెరిగింది. శ్రీనివాసరావు కూడా తక్కువేమీ తినలేదు. ఏ నువ్వు అంతేగా, అందరితో మీద మీద పడి మాట్లాడతావు కదా, మరి నీకు కూడా వాళ్ళతో సంబంధం ఉందనుకోవాలా అన్నాడు. తుఫాను ఉధృత రూపం దాల్చింది. ఇది మొదటి పగులు, వారి జీవన నౌకకు ఏర్పడ్డ మొదటి ప్రమాదం. ఒకరోజు భార్యాభర్తలిద్దరూ పద్మావతి పుట్టిల్లైన సింగగూడెం వెళ్ళారు. అక్కడ పద్మావతి తన అక్క భర్తతో అంటే తన బావతో చాలా చనువుగా మాట్లాడింది. అది ఆమె తత్వం. అతను మాత్రం దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. అది అతని తత్వం. ఆమె నవ్వుతోంది. శ్రీనివాసరావు గుండె మండిపోతోంది. ఏమిటిది ఏమిటిది, ఇంతకు ముందు వీళ్ళిద్దరికీ సంబంధం ఉందా? ఇదిగో ఇది రెండో పగులు, చాలా భారీ దెబ్బ. భార్యాభర్తల్ని మానసికంగా పూర్తిగా దూరం చేసిన ఘటన. పెళ్ళైన సంవత్సరానికే పద్మావతి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పెద్దలు సర్ది చెప్పారు. శ్రీనివాసరావుకి బుద్ధి చెప్పారు. అర్థం లేని అనుమానాలతో జీవితాన్ని నాశనం చేసుకోకు అంటూ హితబోధ చేశారు. ఆ తర్వాత 15 సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. చంద్రపావని, శ్రావణి, శైలజ. శ్రీనివాసరావు ఊళ్ళో ఒక పెద్ద మోతుబరిగా మారాడు. కాపురమైతే చేస్తున్నాడు, 3 పిల్లలు తండ్రి అయ్యాడు. కానీ అతనికి తన భార్య మీద అనుమానం మాత్రం పోనే లేదు. అందుకే 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఇదిగో ఈ చిన్న సంఘటన కారణంగా. చూడండి, నీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడద్దు, అసలు ఆ ఊరికే వెళ్ళొద్దు అని శ్రీనివాసరావు తన భార్యకి గతంలోనే ఆంక్షల్ని విధించాడు. ఆమె కూడా కొన్నాళ్లు తూచా తప్పకుండా పాటించింది. అయితే ఒకరోజు ఎస్టీడీ బూత్ లో ఉన్న భార్యను చూసి శ్రీనివాసరావు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఫోన్ చేసిన నెంబర్ని చెక్ చేశాడు. అది ఆమె సొంత ఊరు నంబర్. నేను వద్దన్నా కూడా మళ్ళీ అక్కడికి ఫోన్ చేస్తున్నా అంటూ అతనిలోని అహం అనే రాక్షసుడు ఒక్కసారిగా నిద్రలేచాడు. అప్పటి నుంచి తన భార్య పద్మావతి కదలికల మీద కన్నేసి ఉంచాడు. ఫోన్ ఎవరికి చేస్తోంది? పుట్టింటికా లేకపోతే బావకా? అడిగేశాడు కూడా. ఏంటి మళ్ళీ మీ బావకేనా ఫోను? అతన్ని ఇంకా మర్చిపోలేదా అంటూ వెంటనే అడిగేశాడు. ఆమెకి భర్తను చూస్తే అసహ్యం వేసింది. అరే, కదిలితే అనుమానం, నవ్వితే అనుమానం, ఎలా తట్టుకోగలదు? అందుకే తిరగబడింది. మళ్ళీ తుఫాను. ఈసారి పెను తుఫాను. వారి సంసారం అనే నావ ముక్కలు చెక్కలయ్యేంతగా పెద్ద తుఫాను. ఇదే ఆ గొడవ. తెల్లారి సూర్యుడు ఉదయిస్తే ప్రపంచానికి వెలుగు. కానీ ఆ ఇంట్లో మాత్రం చీకట్లు ముసురుకోబోతున్నాయి. తెల్లారింది. పద్మావతి తన బ్యాగును సర్దుకుంది. పిల్లలు ఒక మూల నిలబడి ఏడుస్తున్నారు. ఇంటి గుమ్మం దగ్గర శ్రీనివాసరావు చిరాగ్గా నిల్చున్నాడు. ఆ వృద్ధ దంపతులు శ్రీనివాసరావుని పుచ్చకిస్తున్నారు. రే, మరోసారి ఆలోచించరా, 3 ఆడపిల్లలు, తల్లి లేకపోతే అన్యాయం అయిపోతారా.
వాళ్ళ ఆలనా పాలనా ఎవరు చూస్తారా అంటూ కొడుకుని బతిమాలుతున్నారు. కానీ శ్రీనివాసరావు అప్పటికే ఒక నిశ్చయానికి వచ్చేశాడు. పద్మావతి కూడా కృత నిశ్చయంతో ఉంది. పిల్లల్ని తీసుకుని గుమ్మం దాటింది. శ్రీనివాసరావు కోపంతో కళ్ళెర్ర చేశాడు. మీరెక్కడికి? మీ అమ్మతో పాటు మీరు కూడా అదే మురికిలో పడి చస్తారా? వెళ్ళండి లోపలికి అంటూ గద్దించాడు. పిల్లల్లో భయము బాధ. అమ్మ మళ్ళీ తిరిగి రాదేమోనన్న బెంగ. తల్లిని వదలకుండా అలాగే పట్టుకున్నారు. శ్రీనివాసరావు కోపం పెరిగిపోయింది. నా మాటను కూడా వినరా అంటూ ముగ్గురు పిల్లల్ని తల్లి నుంచి బలవంతంగా వేరు చేసి పక్కకి లాగేశాడు. పిల్లలు అమ్మ అమ్మ అంటూ ఏడ్చారు. పద్మావతి నా పిల్లల్ని నాకిచ్చి అంటూ దగ్గరికి తీసుకోపోయింది. వెంటనే శ్రీనివాసరావు పద్మావతిని కిందకి తోసేసి బ్యాగ్ని ఇంటి బయటికి విసిరేశాడు. ఇంటి లోపల పిల్లలు, బయట తల్లి, మధ్యలో తండ్రి, పక్కగా మౌన సాక్షులుగా శ్రీనివాసరావు తల్లిదండ్రులు. అలా అందమైన ఆ కుటుంబం మొక్కలు చెక్కలైపోయింది. నీతో కలిసి బతకడం నాకిష్టం లేదు. నీలాంటి అనుమానం మొగుడుతో క్షణ క్షణం చస్తూ బతకటం నా వల్ల కాదు అంటూ పుట్టింటి నుంచి విడాకుల నోటీసుని పంపించింది పద్మావతి. శ్రీనివాసరావు కూడా తన లాయర్తో కలిసి విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించాడు. 2005 సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీనివాసరావు పద్మావతులకి చట్టపరంగా విడాకులు మంజూరైపోయాయి. పిల్లల బాధ్యత శ్రీనివాసరావే తీసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాసరావు పరిస్థితి దిగజారిపోయింది. భార్యే విడాకులిచ్చిందంట అని జనం అనుకుంటున్న మాటలు అతని గుండెల్ని చీల్చేస్తున్నాయి. భార్య విడాకులు నోటీస్ పంపటం అతను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో తండ్రితో కూడా గొడవ పెట్టుకున్నాడు. కొడుకుని అసహించుకున్న ఆ తండ్రి కూడా కూతురింటికి వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు మానసికంగా పూర్తిగా చితికిపోయాడు. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి వచ్చేవాడు. పని మానేశాడు. ఎప్పుడు కూడా ఏదో ఆలోచనతో ఉండేవాడు. ఇల్లంతా కూడా నిశ్శబ్దం. ముగ్గురు ఆడపిల్లలున్నా కూడా ఆ ఇంట్లో సందడి లేదు, ఆనందం అంతకన్నా లేదు. 2005 సంవత్సరం మే నెల 22వ తేదీ రాత్రి 2:30 గంటల ప్రాంతంలో నిద్రలేచాడు శ్రీనివాసరావు.